ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీ పైన పోలీసులు చేసిన పాశవికమైన లాఠీచార్జ్ను తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తున్నది. చాలా న్యాయమైన డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ ముందుకొచ్చింది. ప్రభుత్వంకు ఒక బాధ్యత ఉంటుంది, ప్రజల పట్ల చట్ట పరిధిలో పనిచేయాలి, న్యాయసమ్మతంగా అందరికీ విధులను నిర్వర్తించాలి. అది వారికి రాజ్యాంగం విధించినటువంటి, వారిపైన రాజ్యాంగం విధించినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను పౌరులు గుర్తు చేయవలసిన అవసరం వచ్చిందంటేనే ప్రభుత్వ పనితీరు బాగాలేనట్టు లెక్క. ఇక్కడ నీట్ పేపర్ లీకేజీ గురించి మాట్లాడుకుంటున్నాం. నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు దానికి సంబంధించిన మంత్రివర్యులు రాజీనామా చేయాలి. అది వారి నైతిక బాధ్యత. చట్టం వారిపైన ఒక బాధ్యత అప్పజెప్పినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. నిర్వర్తించలేకపోయినందుకు విధుల నుంచి తప్పుకోవాలి. అట్లా ప్రజలకు, చాలా విద్యార్థులకు చాలా ఇబ్బందులు కలిగించింది. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ వృధా అయింది, వాళ్ళ శ్రమ వృధా అయింది, వాళ్ళ పైసలు వృధా అయినాయి. అంత పెద్ద ఇబ్బంది లక్షల మంది పిల్లలకు తలెత్తినప్పుడు తప్పనిసరిగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. కానీ దానికోసం అడగవలసిన అవసరం ఏర్పడ్డది. ఒక నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష చేసి గుర్తు చేస్తే, నిరాహార దీక్షలో కూర్చున్న సోనం వాంగ్చుక్ గారిని పాశవికంగా అరెస్టు చేసి తీసుకుపోయి జైల్లో, ఆసుపత్రిలో ఉంచారు వారిని. ఇవతలనేమో మరి ఇంకొక వైపు ఈ సోనం వాంగ్చుక్ను అరెస్ట్ చేయటం మాత్రమే కాకుండా ఇవాళ మరి ఈ విద్యార్థులు దానికి మద్దతుగా ర్యాలీగా వస్తే వాళ్ళపైన లాఠీచార్జ్ చేశారు. ఈ దాడిని ఖండిస్తున్నాం. ప్రభుత్వం బాధ్యతతో పనిచేయాలి. జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో మౌలిక సూత్రం. ఆ జవాబుదారీతనం లోపించినప్పుడు అడిగే అధికారం పౌరులకు ఉంటుంది. ఆ అధికారాన్ని చట్ట పరిధిలో పౌరులు ఉపయోగించుకోవచ్చు. ఆ ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం గీసిన పరిధికి లోబడి వాళ్ళు నిరసనను వ్యక్తం చేసింది, అసమ్మతిని వ్యక్తం చేసింది. దాన్ని అర్థం చేసుకొని తన పనిని సరిచేసుకోవలసిన బాధ్యతను మర్చిపోయి ప్రభుత్వం ఇవాళ పాశవికంగా దాడి చేయటం అన్యాయం. ఈ దాడిని ఖండిస్తున్నాం. వెంటనే కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి, కేసులు ఉపసంహరించుకోవాలి, ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.